ఎప్పుడూ తప్పు చేయలేదు. ఈ రోజు కూడా ఈ పెద్దంటిని గెలిపించడం కోసమే తను ఇలా అయింది. మీకెంత చెప్పినా అర్థం కాదు. ఛే! అన్నయ్య ఈరోజు చా అన్నాడు, రేపు నీ మొహం మీద చీ అంటాడు. అయ్యో అత్తయ్య, పొద్దున్నే పాలు పొంగిస్తున్నారేంటి? కొంచెం తప్పుకో, నా పెనుమిటికి కాఫీ పెట్టాలి. పెడతావు. ఇప్పుడు కాఫీ అంటావు, కాసేపు అయ్యాక టిఫిన్ అంటావు. నీ పప్పులు నా దగ్గర ఉడుకో. నా కొడుకు ఏం కావాలో నేను చూసుకుంటాను. తమరు వెళ్ళండి. అత్తయ్య, మనం పెట్టుకున్న పందెంలో నేనే గెలిచాను. మీకు గుర్తులేదనుకుంటా, మనము అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం. ఇంకా వారం రోజులు పూర్తవ్వలేదు. ఎందుకే భయపెట్టి నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు? నిన్ను ఆ పక్కన కూర్చుని అనుకోండి అత్తయ్య, ఈ లోపు మీ తీయని మాటలు వింటూ నా పెనుమిటికి కమ్మని కాఫీ పెట్టేస్తాను. వలి పొద్దునే వంటింట్లోకి వచ్చేసావు. జ్వరం తగ్గిపోయిందా? దానికేమైంది? గుండ్రాయిలా కనబడుతుందిగా. ఈ మధ్య ఇవిడికి యాక్టింగ్లు ఎక్కువైపోయాయి. జ్వరం అనే వంక పెట్టుకుని కళ్ళు తేలేసి మొహం వాల్చేసి నా కొడుకుతోనే సేవలు చేయించుకుంటుంది. అవునా వదినా? వదినంటే వదినా? అమ్మా, ఇప్పుడు నీతో నాకు ఎన్ని గొడవలున్నా నిన్న అమ్మానేగా పిలుస్తున్నాను. అలాగే నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా నన్ను కూతురువనే కదా అనుకుంటావు. మన మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా బంధాన్ని ఎలా కాదనుకోలేమో అలాగే వల్లితో కలిసిన వరుసని నేనెలా వదులుకోగలను? అంతేగా వదినా? అంతే. ఏమంటారు అత్తయ్య? నువ్వు నోరు మీవే. సరే, నేను నా పెనుమిటికి కాఫీ పెట్టుకుంటాను. ఏ కాఫీ తర్వాత పెట్టుకుందు కానీ నీతో మాట్లాడాలి. ఒకసారి అర్జెంట్గా రా.